చూస్తా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనటువంటి వ్యాఖ్యలు. అంటే ఏ రాష్ట్రాన్నైనా వాళ్ళు గొప్పగా చూపించుకుంటారు. అప్పులో ఉన్నా కూడా దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలని చూస్తూ ఉంటారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర ప్రజలని వాళ్ళ విషయాలు కావచ్చు, లేకపోతే ఇవాళ రాష్ట్రానికి వచ్చేటటువంటి సంపద విషయంలో కావచ్చు, దీనాది దీన సిచ్యువేషన్‌లో వెళ్ళే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి మీరు కూడా చూసుంటారు. మీకు లైవ్‌లో నేను రాష్ట్రం చూపించే ప్రయత్నం చేస్తా. ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటాను, అప్పు పుట్టట్లేదు. ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పరువు అంటూ చాలా విషయాలు మాట్లాడారు మరి ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సో మరి ఏంటి? ఎందుకు మరి దొంగల లెక్క ఎందుకు చూస్తా ఉన్నారు? చెప్పులు ఎత్తుకుపోయే లెక్క ఎందుకు చూస్తా ఉన్నారు? రాష్ట్రానికి ఎందుకు అప్పులు రావట్లేవు? అసలు ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏమై ఉంటాయని అన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్క జడ్సన్ అన్న గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. మీరు కూడా వినే ఉంటారు. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను? ఎట్లా చూడొచ్చు? అంటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఈ ఒక్కరోజు నుంచి కూడా ఏ చర్చలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని నిజాలే చెప్పిండు, అన్ని ఒప్పుకున్నాడు. ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చిండిగా. నేను 2023 నవంబర్ 30కి ఎన్నికలు అయిపోయిన తెల్లారి డిసెంబర్ 1వ తారీఖు నేను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినో అవే చెప్పిండు. రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఆయన ఒక దొంగ అని నేను చెప్పిన. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మలే, తెలంగాణ ప్రజలు నమ్మలే. అర్థమైందా? ఇవాళ ఆయన్నే ఒప్పుకున్నాడు. చెప్పుల దొంగ, చెప్పులు వేస్తేమో ఎత్తుకపోతే దొంగ లెక్క ఉన్నాడు అని అన్న. అసొంటోడు అవుతాడు ముఖ్యమంత్రి అని అంటే ఒప్పుకున్నాడు. వాళ్ళు అయినా కానీ వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రిని చేసినారు. ఈరోజు దాదాపు 510 రోజుల తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను దాని దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు కూడా దాచిపెట్టుకునే చెప్పులు ఎత్తుకపోతుండ్రు అని చెప్పేసి బాధాప్త ముఖ్యమంత్రి అన్నాడు. ఈరోజు తెలంగాణ ఏదైతే ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ, మా దగ్గర నీళ్లు బాగున్నాయి, నిధులు బాగున్నాయి, గోదావరి జలాలు వస్తున్నాయి, ఆంధ్రోడు దోసుకపోతుండు అని చెప్పి తెలంగాణ చేసుకుని తెచ్చుకుంటే ఈరోజు ఆ తెలంగాణ అసలు నాకు రూపాయి, నా నెత్తి మీద రూపాయి పెట్టి పావుల కొనమని ఎవరు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ఉన్నది అని చెప్పేసి ఈరోజు ఒక ముఖ్యమంత్రి మునుపు స్వతంత్రం వచ్చిన కాంచెలు ఇయాటి వరకు రాష్ట్రం చాలాసార్లు ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది తుఫాన్లతోని. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అక్కడేం జరిగినా కానీ ఇక్కడ కూడా మనం పెట్టాల్సి వచ్చేది. కాబట్టి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచంగా, ఇంత దిగజారి ఎవరు కూడా మాట్లాడలేదు. నేను స్ట్రేట్గా అందుకని ఏం చెప్తున్నానంటే, ఇసోంటి ముఖ్యమంత్రి ఈయన ఇంకో 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటాడు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు. అరే నువ్వు 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కాదు, 10 గంటలు కాదు, 10 వారాలు కాదు, 10 నిమిషాలు కూడా, 10 సెకండ్లు కూడా ఇంకా ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు నీకు లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఈయన ముఖ్యమంత్రి అని కోరుకునేటోళ్ళు కూడా ఎదవలు తప్ప మనుషులు ఎవరు కోరుకోరు. ఇటువంటి ముఖ్యమంత్రి కావాలని ఎదవ ఎమ్మెల్యేలు తప్ప మంచి ఎమ్మెల్యేలు ఎవరు కోరుకోరు. ఇటువంటి క్యాబినెట్లో మేము కొనసాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మేము ఇదే విధంగా కొనసాగుతాం, మా పదవులు ఉంటే చాలనుకుంటున్నారంటే దానికంటే దివాలు కోరుతాను ఇంకొకటి ఉంటుంది, కనబడుతూనే ఉన్నది. ఈరోజు నువ్వు డల్లాస్ పోనీకి పైసలు ఉంటాయి, జపాన్ పోనీకి పైసలు ఉంటాయి, ఇక్కడికే లక్షల కోట్లు వచ్చినాయి, అక్కడికే లక్షల కోట్లు వచ్చినాయి అని అంటారు. ఈరోజు తెలంగాణ మొత్తం 6 పథకాలతో వర్ధిల్లుతుందంట. 6 పథకాలు వచ్చేసినాయి అంటారు. 6 పథకాలు ఎంజాయ్ చేసినా నిన్నదాకా చెప్తాడు. నీవు నీ పక్కనున్న దోతోడు పాయింటోడు ఇద్దరు కలిసి ఈరోజు సంతకాలు పెట్టించి మేము గ్యారంటీ అని చెప్పినాం. 6 పథకాలు సంతకాలు పెట్టిన దానికి గ్యారంటీ లేకుండా రేపు వచ్చే రోజులల్లో వీటికి అసలు గ్యారంటీయే ఉండదు. అసలు వీళ్ళు నమ్మకుంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు, ఆయన ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి ఉండడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఈయన పరువు తీసింది ఏది కాంగ్రెస్ పార్టీది కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలది. అర్థమైందా? వీళ్ళకి ఎవరికి పెళ్లి కార్డు, పక్క రాష్ట్ర పోటీ ఎవరు కూడా పెళ్లి కార్డు కూడా ఇవ్వకుండా చేసింది ఈరోజు ఇది కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రాజధాని బరాబర్ లేదు. అర్థమైందా? దానికి ఒక అసెంబ్లీ బరాబర్ లేదు, దానికి ఒక సెక్రటరీ బరాబర్ లేదు, అది మొత్తం అప్పులపాలై ఉన్నది.
వాడే ఎక్కడ పోయి నాకు అప్పు ఉన్నది నేను దివాళీ తీసిన అని ఏడో చెప్పుకుంటారు. ఇక రాష్ట్రం ముందుకు పోతుంది, ఇక నౌకర్లు ఇచ్చిన, ఇక నేడో మాపో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు రానే వచ్చాయి, ఇక వైజాగ్ వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఆయన 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 చెప్పుక తిరుగుతుంటే నువ్వు ఆయన ఆదేశానుసారం ఆయన సలహా మేరకు చెప్పినావా ఏంది ఇది? ఈ చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చిందా నా రాష్ట్రం దివాళీ తీసిందా నువ్వు చెప్పని చెప్పేసి? అందుకని నేను ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటా అని చెప్తున్నది, నేను ఏడోకడ్డ భూములు అక్కడ నేను అమ్ముకుంటా అని చెప్పేసి. అంటే మొదటి నుంచి కూడా మీరు అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కనసాగల్లో రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది అన్నట్టు అదే తిరిగి కనిపిస్తుంది అనుకోవచ్చు. 100% వాళ్ళు ఇచ్చిన దీన్ని బట్టే వాళ్ళిద్దరి ఆలోచన మీదనే వాళ్ళ ఆదేశానుసారమే వాళ్ళ సలహా మేరకే ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. లేకుంటే వాళ్ళకేం అవసరం పోయి నీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా చండాలంగా ఉంటుంది. తెలంగాణ షెడ్ అమ్ముకున్నా బొగ్గు అమ్ముకుంటే మాకు రాష్ట్రం అప్పు తీరుతుందబ్బా. గట్టిగా బొగ్గు అమ్ముకుంటే చాలు, మాకు వేరేది ఏం అవసరం లేదు. ఖనిజ సంపదలు మాకు ఏం తక్కువైనాయి మాకు అమ్ముకోనికి? అరే నీకు చేతగా నువ్వు హైడ్రా తీసుకొని వచ్చి భూమి రిజిస్ట్రేషన్ తగ్గించి ఈరోజు ఆదాయం లేకుండా చేసినావు. అంటే ఇవే కారణం అనుకోవచ్చా? అంతే చాలా అంతే రాష్ట్రం దివాళా తీసింది. హైడ్రా ఒకటి మెయిన్ పెద్ద దెబ్బ. అసలు చాలా ఉన్నాయి అబ్బా, అసలు చాలా ఉన్నాయి. నన్ను గుసబెట్టి మనం నా సలహాలు అడుగు నేను చెప్తా, ఎదవాకు పనికి రాకుంటే నన్ను అడుగు నేను చెప్తా. అదేదా ఈరోజు డబ్బులు దివాళా తీసింది అంటున్నావు కదా, దివాళి కుటుంబం తీసిందా? రేవంత్ రెడ్డి అనుమూల రేవంత్ రెడ్డి బ్రదర్స్ దగ్గర ఈరోజు పైసలు లేవా? వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ లేవా? నీ దగ్గర నీ వేం నరేందర్ దగ్గర పైసలు లేవా? మీ సెటిల్మెంట్ చేస్తలేరా? నీ దగ్గర ఉన్న అతి కొద్ది మంది దగ్గర మంత్రులు మీరు చేసుకుంటలేరా? పొంగిరెడ్డి దోసుకుంటలేరా? పొంగిరెడ్డి దగ్గర పైసలు లేవా? ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు, ఎన్నెన్ని సెటిల్మెంట్లు, ఎన్నెన్ని బినామీలు పెట్టుకొని ఏమేమి లాగుతున్నాయి ఈరోజు జనం తెలియదా? నీకు ఏ చీఫ్ సెక్రటరీ వల్ల తెలంగాణ అప్పయిందో అసలు చీఫ్ సెక్రటరీని తెచ్చుకొని ముఖ్య కార్యదర్శిగా పెట్టుకున్నావు కదా. ఈరోజు మీరు దొంగలను చూడకుంటే దొరను చూసినాడు చూస్తారా? ఈరోజు నీ దగ్గర ఉన్న ఆఫీసర్లు ఎవరబ్బా? నవీన్ మిత్తల్ అంటే ఎవడు? ఎన్ని కంటెంప్ట్ కేసులు ఉన్నాయి? దొంగ కాదు అసలు. మళ్ళీ భూముల మీద ఎట్లా పెడతావు నువ్వు? జయేష్ రంజన్ అంటే దొంగ నువ్వే అంటే మళ్ళీ ఎట్లా పెట్టుకున్నావు నువ్వు? సోమేష్ కుమార్ అంటే దొంగ అంటే మరి ఆయన దగ్గర ఎందుకు వసూలు చేస్తలేవు? కాబట్టి ఈరోజు గొర్రెల స్కామ్ దొంగలు ఉన్నారు, అది ఏమైపోయినా నువ్వు ఎందుకు వాళ్ళని ఎందుకు చూపించావు? ఈరోజు ఎందుకు వదిలేసినావు? కాబట్టి దొంగను గజ దొంగ నువ్వు అని చెప్పి నువ్వు వచ్చి దొంగను ఒప్పుకున్నావు. దొంగ కాదు, ఈరోజు నువ్వు గజ దొంగ అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు నీకు పక్క రాష్ట్ర పోడు దేనికి కూడా రేపు 26 జనవరికి తెలంగాణ అభివృద్ధి పైన శకటాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల శకటాలు అక్కడ రామ్లీలా మైదానంలోనో ఎక్కడనో మొత్తం తిరుగుతూ ఉంటాయి. తెలంగాణ ఎవడు విలువడి అక్కడికి? తెలంగాణ దివాళీ తీసింది, ఇక వాడేం వస్తారో వాడిని పిలుస్తే అనవసరం వాడిని బువ్వదండగా, వానికి రానుపోని ఛార్జీలు దండగా అని చెప్పేసి మన శకటాలు ఎవరి విలువరు ఆడ పెట్టుకొని కూడా ఏం లేదు. అంటే అంత కిందికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చిండ్రు. అంటే ఈరోజు బాజాబ్తో ఒప్పుకుండు. జపాన్కి వెళ్ళి రూపాయి రాలే, దావోస్కి వెళ్ళి రూపాయి రాలే, నేను చెప్పిన మొత్తం లంగమాట దొంగ మాటలే, బక్కజెడ్స్ అని చెప్పి నేను కరెక్టే, నా ముఖం చేసి చూసి ఎవరు రూపాయి ఇయ్యడు. అరే బ్రదర్, భారతదేశ పడే ఇవ్వకుంటే పక్క దేశ పడే ఎందుకు చూస్తాను? పక్కనే పాత ఇంటర్వ్యూ దయచేసి మంచిగా చూడండి. నేను చెప్పిన ఈయన ముఖం చూసి ఎవడు కూడా రూపాయి ఇయ్యలే, ఇది అబద్ధమని. దావోస్కి వెళ్ళి ₹1 మన ఫ్లెక్సీలు బొక్క. అక్కడికి వెళ్ళి ఏది ఈ తోపుగాడు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తుంటే 1,76,000 కోట్ల ఏమో తెచ్చిండని చెప్పేసి అక్కడికి వెళ్ళి కట్టి పనికిమాల కాంగ్రెస్ పార్టీ కొంతమంది లఫుడుగానే ఉన్నారు, వాళ్ళు ఆయనకు సన్మానం చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. అవన్నీ బొక్కే కదా. ఈరోజు మనకు ఏం తెచ్చిండ్రు? రూపాయి కూడా తేలే, రూపాయి కూడా రాలే. ఈయన ముఖం చూసి ఎవ్వడు ఇయ్యలే. ఈరోజు ఢిల్లీ వాడే అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు అమెరికోడు, సింగపూరోడు, జపానోడు చెప్పులు మోసేటోళ్ళు లెక్క చూస్తున్నారు, దొంగ లెక్క చూస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని ఎవరు చూస్తారు అనుకోవచ్చు? అందరు ప్రపంచం అంతా. నేను కూడా అట్నే చూస్తా. నేనే రేవంత్ రెడ్డి దొంగను చూసినట్టు చూస్తా. నువ్వు దొంగను చూస్తావు నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్కే దొంగను చూసినట్టు చూస్తా. నేను ఫస్ట్కే ఆయన దొంగనే అన్నా, నేను మాత్రమే దొంగనే అన్నా. ఈరోజు ఆయనే ఒప్పుకున్నాడు, ఆయన వాంగ్మూలం ఇచ్చేసిండు. అర్థమైందా? చెప్పులు కూడా దాచుకుంటున్నారంటే ఎంత చీప్ అబ్బా, ఎంత చీప్ చెప్పు, ఎంత వరెస్ట్ ఫెలో. మరి ఆ ఇంట్లో కూడా ఆ ఇంట్లో అన్న తమ్ముళ్ళు కూడా సిగ్గనిపియాలి, ఆ ఇంట్లో కూడా ఆ కుటుంబానికి వాళ్ళ మనవాడు కూడా సిగ్గనిపిస్తుండొచ్చు. నేను చెప్పు మా తాతను చూసి చెప్పుల దొంగ అంటుంటాను, మా తాతనే ఒప్పుకుంటాను. కాబట్టి ఈరోజు ఆయన ఎట్లా మాట్లాడినా బ్రదర్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పూర్తి స్థాయిలో పార్ పొడిచి పడేసిండ్రు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ దాన్ని గ్రావిటీని పెంచడానికి అడుగున ఒక దెబ్బ తర్వాత దెబ్బ ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ కొట్టుకుంటూ పోయిండు. ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ అనేది పడిపోయేటట్టు చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ అక్కడ వాళ్ళకు క్యాపిటల్ లేదు, అక్కడ ఏం దిక్కు దశే లేదు దానికి. వాళ్ళు తెల్లాలేసి మళ్ళీ ఇక్కడికే రావాలి. అసొంటిది ఇవాళ వాళ్ళేమో మొత్తం మేము ఏది
బఫే తింటున్నాం మేము, వీళ్ళేమో ఏది తుఫాన్ల ఆహార పొట్లాలు వేస్తే మేము అందుకుంటాము, మేము దరిద్రానికి ఉన్నామో ఈ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తారు. అంటే స్టార్టింగ్లో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రము ఈ 6 గ్యారెంటీలు ఇచ్చి ఇవన్నీ హామీలు ఎట్లా నెరవేరుస్తారంటే మీకు ఏదైతే అర్హత అంటే ఇంతకుముందు మీకు చేసినటువంటి అది లేదు కదా, సో ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు. ఎట్లా చేస్తారంటే అదే ఉందండి గుంపు మేస్త్రి నేను వాళ్ళకి శాఖలకు ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు, తెలంగాణ ధనిక రాష్ట్రం మాకు ఎట్లా ముందుకు పోవాలో తెలుసు అని చెప్పి స్టార్టింగ్లో అన్నారు. మరి ఇవాళ ఈ మాట ఎందుకు వస్తున్నాను? ఆయన ముందుకు పోయిండబ్బా, తెలంగాణ ముందుకు తీసుకపోలే. హనుమనోళ్ళు, ఆయన హనంగులు, ఆయన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన బట్టి విక్రమార్క, వాళ్ళ దగ్గర ఐటీఈడి రైడ్లు చేయి, ఎన్ని పైసలు వెళ్తాయి చూడు, కుప్పలు వెళ్తాయి. తెలంగాణ అప్పు తీరిపోతుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ బినామీల దగ్గర కొడితే మొత్తం నాకి పడేస్తే తెల్లాలేస్తే పొద్దున్న దాకా. ఇదివరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పని చేసుకుంటే పోతే ₹2 కమిషన్లు వచ్చేదబ్బా, పార్టీ ఫండ్ కింద ఇచ్చేటోళ్ళు వాళ్ళకు. వీళ్ళు ఒక ఉద్యమంగా చేపట్టినరు, తెల్లాలేస్తే 15%, 20%. ఎవడన్నా రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తుంటే వారు రూపాయి ఇవ్వాలి, ఇవ్వకుంటే హైదరాబాద్ని పంపి గులగొట్టి ఇవ్వాలి. తెల్లాలేస్తే ఇవే దుకాణాలు నడుస్తున్నాయి మంత్రులకు అలకగా దొరికింది. ఇప్పుడు హైదరా పక్కన దగ్గర అక్రమ నిర్మాణం అవుతుంది, పోయి గులగొట్టింది వారు పైసలు ఇవ్వకుంటే. ఈరోజు వాళ్ళ సంపాదన పూర్తి స్థాయిలో పెరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఖజానా దివాళి తరఫున తీస్తుంది. ఏమనుకోవచ్చు అన్న మరి ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చా? అంటే ఉద్యోగాలకు సంబంధించి నన్ను నరికినా చంపినా మీకు ఎట్లా ఇవ్వాలో చెప్పండి, నాకు మీకే ఇచ్చేస్తే ప్రజలను ఒప్పించుకోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఈరోజు ఉద్యోగాలు కాదు, ఉద్యోగాల మీద పెట్టి తుపాకీ పెట్టి 4 కోట్ల జనానికి కొట్టిండ్రు. నేను చెప్పిన అని లంగం మాటలు ముంచ మాటలే, నా ముఖం చూసి ఎవరు రూపాయి ఇస్తలేదు. నీ 6 పథకాలు కాదు, అర పథకాలు కూడా నేను నెరవేర్చే పరిస్థితి లేదు. నేను ఉన్న కాడికి నేను మా తోటోడు ఇద్దరం కలిసి తినేసినాము, నాకేసినాము, కాబట్టి మీకు ₹1 దొరకది అని చెప్పేసి ఈరోజు తెలంగాణ 4 కోట్ల తెలంగాణ జనానికి చెప్పింది. ఈ రోజు అందరు ఉద్యోగాలు ఎవరైనా మాట్లాడుతుందా, ఎవరు నిరసన చేస్తుందా, ఎవరు నల్ల బ్యాచ్ పెట్టుకుంటా? ఈ రోజు ఉద్యోగ సంఘాలు ఈరోజు హ్యాష్ ట్యాగ్ నడపాలి. 30 రోజు ముసుమూత పడతాయి అది. ఎందుకంటే వీళ్ళు ఇలా ఉద్యోగులుగా అంత స్కామర్లే అయిపోయింది. ఏడవడతాడ అర్థమైందా? ఏసీబీ రైడ్లు అభివృద్ధి చెప్పించి మనం దొరకబడతారు ఎందుకు పీకులాట అని చెప్పేసి వాళ్ళందరూ భావించే పరిస్థితి. ఈ రోజు ఒకటే స్ట్రేట్ గా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పినా ఏం చేసినా ముఖ్యమంత్రి గారు అనే తట్టు లేదు, ముఖ్యమంత్రి గాడు అనే కాడికి పట్టుకొచ్చుకోండి. ఈరోజు అంత దొంగ అని చెప్పుకుంటా, ఆయనే దొంగ అని చెప్పుకున్నాడు. ఈ రోజు మా తెలంగాణకు, మా ఆత్మగౌరవ తెలంగాణకు, మా 1200 బలిదానాల తెలంగాణకు మాకు లంగలు దొంగలు 420 ముఖ్యమంత్రి మాకొద్దు, చెప్పులు పెడితే చెప్పులు ఎత్తుకపోయే ముఖ్యమంత్రి మాకొద్దు. ఈరోజు మంత్రులు ఒక దిక్కు, మంత్రులకు ఆర్థిక క్రమశిక్షణ లేదు, నీకు ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రజల పైసలు మీరు వాడేస్తారు. మళ్ళీ పైగా ఈరోజు పొదుపని స్వయం నియంత్రణ అని చెప్పేసి భారీ డైలాగులు కొడతారు. దొంగని ముందు నువ్వే అన్నావు, స్వయం నియంత్రణ నువ్వే అన్నావు కవరింగ్ కోసం. దీన్ని బట్టి 6 గ్యారెంటీలు కంటిన్యూ కానట్టే కొడుతుంది. గ్యారెంటీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదా, చెప్పనే వద్దప్ప. ఈ రోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఐఎమ్ ఏ రోగ్ అని, ఐఎమ్ ఏ థీఫ్ అని, ఐఎమ్ ఏ 420 అని, నేను దొంగనని చెప్పి ముఖ్యమంత్రి ఒప్పుకున్నాక ఇంకా నువ్వు 6 గ్యారెంటీలు ఏం అడుగుతావు నువ్వు? అర్థమైందా? ఇంట్లో కూడా రాసిన అడగద్దిగా వాళ్ళ ఇంట్లో కూడా. అర్థమైందా? ఈ రోజు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి, నువ్వు ఉండడానికి వీలు లేదు. నే ఒక్కని బక్క చేసిన ఒక్కడు కాదు, తెలంగాణ ఉన్న ప్రతి పౌరుడు హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ రోజు నువ్వు దిగిపో అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నా ప్రతిష్ట తెలంగాణ వరకు కాదు, ఈరోజు నా ప్రతిష్ట దేశపరంగా కాదు, జాతీయ పరంగా కూడా, అంతర్జాతీయ పరంగా కూడా నా స్థాయిని నువ్వు దిగజార్చినావు, నా ఆత్మగౌరవాన్ని దిగజార్చినావు. నువ్వు దొంగవై నన్ను దొంగ చేద్దామని చూసినావు. నువ్వు దొంగ తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది దొంగల లెక్క చేసినావు. నువ్వు చెప్పు దొంగ మమ్మల్ని చెప్పు దొంగల లెక్క చేసినావు. 4 కోట్ల మందికి ప్రజాప్రతినిధి బాబా నువ్వు, మా ప్రతినిధివి నువ్వు, మా ఆత్మగౌరవం నువ్వు మాట్లాడాలి. ఈరోజు దొంగను పెట్టి కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి వేసుంటావు, ఇంకా ముఖ్యమంత్రి పెట్టడానికి ఆ క్యాబినెట్ మంత్రి కూడా సిగ్గుండాలి వేసుంటారు. మళ్ళీ నెత్తు ముత్తైదు లెక్క మొత్తం తయారైపోయి ఖద్దరు వేసుకొని ఏలాడుకుంటా తిరుగుతా ఉంటారు. ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ప్రమాదం కలిగే అవకాశం ఉంటది కదన్నా, మరి ఇన్ని వ్యాఖ్యలు చేసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజు మీరు డిమాండ్ చేయాలి. ఈ రోజు ఇటువంటి కూడా మాకు అవసరం లేదు, ఈయన తప్ప ఎవ్వడున్నా. లాస్ట్ మా గాంధీ భవన్ లో ఉన్న వాచ్మ్యాన్ పీసీసీ సీఎం చీఫ్ మినిస్టర్ అయినా మంచి పాలన అందించేటోడు అలా తెలుసు. కాబట్టి ఈరోజు అరే ఒక దొంగను చేసే బదులు కంటే గాంధీ భవన్ లో ఉన్న వాచ్మ్యాన్ చేస్తే బెటర్ కదా అబ్బా, ఇటువంటి దొంగను తీసుకొచ్చి పెడితే. ఆయన నేను దొంగనని చెప్పి ఏ రోజు చెప్పుకోడు కదా, భయంతో భక్తితో చేస్తాడు. ఈ రోజు నువ్వు బాధాప్తం సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చెర్లపల్లి జైల్లో ఉన్న దొంగను ఖైదీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే మరి దొంగ పాలన ఉండకుండా గాడిదల పాలన ఉంటుంది ఇంకా. కాబట్టి
వెంటనే ఈయన రాజీనామా చేయాలి, దీన్ని ఎమ్మెల్యేలు కోరాలి, కేబినెట్ కోరాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సహచరులు అందరూ కూడా ఈయన రాజీనామాను ముక్త కంఠంతో కోరాలి. తెలంగాణ ప్రజలు హ్యాష్ ట్యాగ్ నడపాలి, దిగిపో రేవంత్ రెడ్డి అని హ్యాష్ ట్యాగ్ నడపాలి. రేవంత్ రెడ్డి దిగిపోతే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయా, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అనుకోవచ్చా మరి? అరే బ్రదర్, నీకు ఏం లేకున్నా ఇప్పుడు క్యాప్టెన్, నువ్వు యుద్ధం పోయే సేనాధిపతి నాకు శాత కాదు, నేను దొంగను, నేను తినరాలే, రాత్రి నిద్రలేదంటే ఎన్నుకోడు యుద్ధం చేస్తారా? చంద్రబాబు చేస్తుండే అక్కడ యుద్ధం. ఏం చేస్తాడు? తిండికి గతి లేదు, ఏకాన లేదు అక్కడ. ఆ మోడీ కాళ్ళు పట్టుకోనో ఏది పట్టుకోనో అలా నేను చేయబట్టే ప్రభుత్వం ఉంది నడిపో, ఏదో మళ్ళీ దుకాణం నడిపిస్తుంది. అరే నీకు అన్నుండి ఈ రోజు నాకు ఏం లేవని చెప్తావేంటి? నువ్వు అన్ని నువ్వు ఎత్తుకపోయి ఇంట్లో దాచుకొని ఏం లేవని చెప్తావేంటి? కాబట్టి ఈ రోజు బ్రదర్ సింపుల్ గా, నేను ఎక్కువ ముందుకు పోకుండా సింపుల్ గా రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రిగా పనికిరాడు అని ఆయన్నే ఒప్పుకున్నాడు. వెంటనే దిగిపోవాలి, ఆయన రాజీనామా చేయాలి. అంతకు మించిన పరిష్కారం మనకేం లేదు. మనం ఉన్న ఇంత గౌరవం దక్కించుకోవాలని ఇలా ఇంగ్లీష్ పేపర్ ఫ్రంట్ పేజ్ అబ్బా, ఐఎమ్ వేస్ట్ ఫెలో, ఐఎమ్ యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి రాసుకున్నట్టే రాస్తాను మొత్తం. తెలంగాణ దివాళ తీసినని చెప్పి బాజార్తో రాస్తుంది. మన పక్క రాష్ట్రానికి అప్పు పోతాం, వాళ్ళ రాష్ట్రం తీసి ఆళ్ళ లోకేష్ పాట వాడుతూనే ఉంటాయి. హైదరాబాద్ 144 సెక్షన్ పెట్టే నెల 15 రోజులు గుర్తా నీకు? మరి నిరుద్యోగులకు సంబంధించి పెట్టిండ్రు. పెట్టి బయటకి ఎక్కడో ఏలాన్ చేయలేదు. దాన్ని చూపించి మొత్తం దీపావళి టైంలో వేరే దేశాన్ని తీసి తెలంగాణ అయిపోయిందని చెప్పి ఇవాటికి మాత్రం మొత్తం తెలంగాణ తొవ్వి 10 అడుగుల లోపల బొంద పెట్టేసారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, గౌరవాన్ని. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికేనా? రేవంత్ రెడ్డికే అంట. నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఇక ఆ పీసీసీ పెయింట్ అనేటువంటి నోటీస్ ఇస్తారా, మాట్లాడతారా? ఈ రోజు ఎమర్జెన్సీ సిఎల్పీ మీటింగ్ పెట్టుకొని దివి పడేసేయాలి ఎమ్మెల్యేలు. లేకుంటే మీరు అనుకుంటారు ఈ పార్టీ కాకుండా అంత ఎక్కువ జంపి జిల్లాలో ఉంది కదా, రేపు 6 నెలల ముందు ఏ పార్టీ రూలింగ్ వస్తే వాళ్ళు జంపై మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతాం అనుకుంటుంది ముత్తైదులు. మీరు ఎల్ల పోయినా కానీ మీరు ముండరాలు ఇళ్ళనే అయిపోయింది. ఇక మీరు ఎక్కడ కూడా ఎవరు గుర్తుపట్టేది లేదు, మీరు ఎవరు కూడా రానియరు. మీరు శుభకార్యాల బిల్లు ఆ పార్టీని సంకనాకి చేసిన వీళ్ళకి ఎవరు రానియరు. తీర్మానాలు కూడా చేసుకుంటారు కొత్త పార్టీలు, మీరు ఫోటోలు పెట్టుకోండి ముందు. కాబట్టి అది మీ భవిష్యత్తు ఉండబోతుంది. సింపుల్ గా నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు. దొంగ ముఖ్యమంత్రి మనకు వద్దే వద్దు, చెప్పుల దొంగ అసలే వద్దు. అంతే అంతే. ఇది పరిస్థితి. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడితేనే అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నారు. ఏ ఒక్కసారి కూడా ప్రజలకు న్యాయం చేద్దాము, ఇచ్చిన గ్యారంటీల పైన కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి పైన కావచ్చు, ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా బక్కా జడ్సన్ అన్న కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇది ఎట్లా ముందుకు పోతుంది. మరి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకి వారు క్షమాపణ చెప్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకు పోతారు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం. వీడియో శివతో ప్రభాకర్, హైదరాబాద్.